భయపడ్డారో బయటకు వచ్చి మాట్లాడటానికి ఇవాళ రోజు వాళ్ళు నిర్దిష్టంగా ధైర్యంగా బయటకు వచ్చి ఒక ప్రతి హిందూ జై శ్రీరామ్ అని గట్టిగా అనగలుగుతాడు సార్. అది దానికి ప్రతి బీజేపీ కార్యకర్త వాళ్ళ గర్వంగా ఫీల్ అవుతాడు. అండ్ ప్రతి హిందూ కూడా ద వరల్డ్ ఈజ్ వాచింగ్, ప్రతి హిందూ ప్రపంచంలో చూస్తుంది వాళ్ళ రోజు వెస్ట్ బెంగాల్ మీద ఎందుకంత ఇంపార్టెన్స్ అంతరించుకుంది. దీని గురించే ప్రతి హిందూ ఇవాళ జై శ్రీరామ్ అని ధైర్యంగా అనగలుగుతాడు ఈ నెల 70 ఏళ్ల చరిత్రలో. సో ఇవాళ అంటున్నాడు ప్రభుత్వంలో ఇది సాధ్యం 100% కాలేదని. నేను కాదు, అక్కడ జనాలే చెప్తున్నారు. అందుకే కదా మాకు ఇంత డిఫరెన్స్తో ఓటింగ్ వచ్చింది. మాకు ఇంత భయంకరంగా మేము ఎందుకు గెలిచాం ఇవాళ రోజు? తృణమూల్ కాంగ్రెస్ ఎందుకట్లా 15 ఏళ్ళగా ఒక 34 ఏళ్ళు అంతకుముందు కమ్యూనిస్టు గవర్నమెంట్ని అనగతొక్కి దీది ఒక గవర్నమెంట్ ఫామ్ చేస్తే మమతా దీది గారు ఇవాళ రోజు ఆవిడ ఈ 15 ఏళ్ళ తర్వాత ఎందుకంత దారుణమైన ఓటమి పాలైంది? ఎందుకంటే ఆవిడ యొక్క అరాచకాలు. ఇండస్ట్రియల్ హబ్ కింద ఒకప్పుడు పేరుగాంచిన వెస్ట్ బెంగాల్, ఏదైతే దేశ జీడిపిలో ఒక ముఖ్యమైన మేజర్ కాంట్రిబ్యూటర్గా పేరు పొందిన వెస్ట్ బెంగాల్ ఎలా అయితే ఈ 70 ఏళ్ళ చరిత్రలో అంతకుముందు కమ్యూనిస్టు గవర్నమెంట్లో, దాని తర్వాత దీది ఈ సోకాల్ టీఎంసీ గవర్నమెంట్లో అనగారిపోయి ఆ వెస్ట్ బెంగాల్ స్టేట్ మొత్తం ఇండస్ట్రియల్ హబ్ కింద ఉన్నదే. ఇండస్ట్రీస్ లేకుండా ఆఖరికి టాటా ఇండస్ట్రీస్ అవి కూడా వాళ్ళు కూడా అక్కడి నుంచి పారిపోయే పరిస్థితి. అలాంటిది ఇవాళ రోజు మళ్ళీ దాని ఒక పూర్వ ప్రగతి తీసుకొద్దాము, ఇండస్ట్రియల్ హబ్ కింద మారుద్దామని ఒక డెవలప్మెంట్ నినాదంతో ఇవాళ రోజు బీజేపీ అక్కడ మేము గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. అదే చూస్తారు మీరు, 100 acres ఇండస్ట్రియల్ హబ్ తయారు చేయబోతున్నాం, మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయబోతున్నాము, ఒక సీ పోర్ట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, ఎవ్రీథింగ్ యూల్ సీ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది. ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఏంటో వెస్ట్ బెంగాల్ రానున్న రోజులు చూడబోతున్నాం. ఒక బ్రేకింగ్ ఆన్ ఫ్రమ్ తమిళనాడు నుంచి ముఖ్యమంత్రి ఉన్నటువంటి స్టాలిన్ సంబంధించి బ్రేకింగ్ న్యూస్ ఇది. సో దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. సో ముఖ్యమంత్రి కంటెస్ట్ చేసినటువంటి నియోజకవర్గంలో డైరెక్ట్గా ఆయన ఓటమి పాలవుతున్నారు. సో దాదాపుగా ఓడిపోయారు స్టాలిన్, ఎంకే స్టాలిన్ ఆ నియోజకవర్గంలో ఓడిపోయారు. టీవీకే అభ్యర్థి విఎస్ బాబు గెలిచారు. పబ్లిక్ తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. అధికారంలో ఉన్నాం కదా అని విర్రవీగి, లేకపోతే ప్రభుత్వంలో అధికారంలో ఉన్నాం మా స్థాయిలు వేరినట్టుగా వన్ సైడెడ్గా ఉన్నా, లేకపోతే పబ్లిక్కి నచ్చకపోయినా తీసి చార్జ్ కొడితే ఎలా ఉంటుందని రిజల్ట్ అది. కొలతూరు నియోజకవర్గంలో కంటెస్ట్ చేశారు ఆయన. కొలతూరు నియోజకవర్గంలో ఫస్ట్ నుంచి ట్రయల్లో ఉన్నారు. ఆయన కంటెస్ట్ చేసిన నియోజకవర్గంలో అక్కడ టీవీకే పార్టీ విఎస్ బాబు గెలిచారు. సుమారుగా 12,000 మెజార్టీతో తన ప్రత్యర్థి విఎస్ బాబు గెలిచారు. ఎంకే స్టాలిన్ ఓడిపోయారు. సో దీనిపై మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి కృష్ణమోహన్ ఇస్తారు. కృష్ణమోహన్, సో ఏకంగా ముఖ్యమంత్రి ఓడిపోయారు. ఆయన కంటెస్ట్ చేసిన ఒకే ఒక్క నియోజకవర్గం కొలతూరు, అక్కడ ఆయన ఓడిపోయారు. అంటే పబ్లిక్లో ఎంతటి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉందో అర్థమవుతోంది. సో ముఖ్యమంత్రి ఓడిపోవడాన్ని డిఎంకే ఎలా చూస్తోంది? దాంతో పొత్తు పెట్టుకున్నటువంటి కాంగ్రెస్, వీసీకే, ఈ పార్టీల రియాక్షన్ ఏంటి? డెఫినెట్ గా స్టాలిన్ ఓడిపోవడం, కొలతూరు నుంచి దాదాపుగా 8,600 ఓట్లతో ఓడిపోయారు. ఆయన తన సమీప అభ్యర్థి టీవీకే అభ్యర్థి బాబు చేతిలో 8,658 ఓట్లతో ఓడిపోయిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం మనం టీవీకే అధినేత విజయ్ ఇంటి దగ్గర ఉన్న పరిస్థితి చాలా క్లియర్ గా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక స్టాలిన్, ఒక సీనియర్ మంత్రి, రాష్ట్రాన్ని దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా తన ఆధిపత్యంలో పెట్టుకున్న కుటుంబం నుంచి వచ్చిన ఒక ముఖ్యమంత్రి హోదాలో పోటీ చేసి కొలుతూరు నుంచి సామాన్యంగా ఎవరో ఆ బాబు అనే వ్యక్తి సామాన్య ప్రజలు కూడా తెలియదు. అసలు ఆ రోజు నీకు పోటీగా ఎవరో టీవీకే ఉన్నారో లేకపోతే ఏ డిఫరెంట్ అంటే వాళ్ళెవరు అని మాట్లాడాడు స్టాలిన్. అటువంటి వ్యక్తి ఈ రోజు అనామకుడి చేత ఓడిపోయిన పరిస్థితి చాలా బాధాకరమైన అంశం. కానీ అది నిజంగానే డిఎంకే పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. ఇంత ఘోర ఓటమి డిఎంకే చరిత్రలో లేదు అనేది చాలా మంది చెప్తున్నారు. ఓకే, ఓటమి జరుగుతుంటే కానీ సీనియర్ ఒక ముఖ్యమంత్రి స్టాలిన్ లాంటి వ్యక్తి ఓడిపోవడం, ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఓడిపోవడం అనేది డిఎంకే ఉదయం నుంచి కూడా పూర్తిగా నిరుత్సాహంలో పడిపోయిన పరిస్థితి. తన కుమారుడు ఉదయ్ స్టాలిన్ మాత్రం కొంత మెరుగ్గానే ఉన్నారు. ఆయన ఏదో విధంగా కొంత బయటపడే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. బట్ కానీ టీవీకే అధినేత ఇచ్చిన షాక్ నిజంగానే ఇటు డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, పెద్ద మేము తోపులమని చెప్పుకున్న పెద్ద రాజకీయ నాయకులు మొత్తాన్ని మట్టగుడిచి వచ్చేసింది. ఎక్కడ కూడా వాళ్ళని ఎటువంటి ఇష్యూస్ లేకుండా నేల మట్టం చేసిన పరిస్థితి అయితే మనం చూడాలి. అయితే ఇంకొక విషయం మనం కానీ చాలా క్లియర్ గా చూడాలనుకుంటే, ఏదైతే మంత్రులు ఉన్నారో మంత్రుల్లో దాదాపుగా డిఎంకేలో మంత్రులు పనిచేసిన వ్యక్తులు దాదాపుగా 28 మంత్రులు దాకా అందరూ కూడా వెనుకంజలోనే స్టిల్ ఉన్నారంటే పరిస్థితి వీళ్ళు వ్యవహరించిన తీరు ఏ విధంగా ఉంది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతున్న పరిస్థితి. ఇంత ఘోరంగా ఇంత పరిస్థితులు ఉన్నాయా అనేది కూడా ఈ వ్యవహారంలో జరుగుతున్న పరిస్థితి. కానీ ఏమైనా సో ఈ టోటల్ ఎపిసోడ్ మాత్రం కొంత ఇబ్బందికరమైన అంశంగానే మారింది. డిఎంకే
ఏఐడిఎంకేలు ఏఐడిఎంకే పరిస్థితి అంటే వేరు. జయలలిత లేదు, తర్వాత అక్కడ ఉన్న కొంతమంది పార్టీ నాయకులు పార్టీని వదిలి వెళ్ళిపోయారు. వాళ్ళు కొంత